జగన్ దిష్టిబొమ్మ దానం చేసిన జనసేన నెల్లూరు జిల్లా నాయకులు ఈ రోజు ప్రెస్ మీట్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన నాయకులు గాంధీబొమ్మ సెంటర్ నెల్లూరు సిటీ నందు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ మనిషా అని అనుమానం వస్తుంది. పెడద్రానికి పెద్ద రోగానికి మందులేదు. కళ్ళు నెత్తికెక్కిన వైసీపీ నేతలను 11 సీట్లకి ప్రజలు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదు. జగన్ మెంటల్ కృష్ణకి ఎక్కువ, సైకో శాడిస్ట్కి తక్కువ. జగన్ అంటే అవినీతి, పవన్ అంటే అభివృద్ధి. దీపం 2.0 పథకం 2601 కోట్లు, తల్లికి వందనం పథకానికి 2025 నుంచి 26 బడ్జెట్లో 9407 కోట్లు కేటాయించింది. ఏపీ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి 6300 కోట్లు కేటాయించారు. 4.20 లక్షల ఉద్యోగాలలో భాగంగా ఇప్పటికే 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా పెట్టుబడులు వచ్చాయి. అలాగే ఈ నెలాఖరులో డిఎస్సి విడుదల చేయనున్నారు. మహిళలకి ఉచిత బస్సు పథకం అమలుకు రంగం సిద్ధమవుతుంది. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మహిళల ఉచిత బస్సు పథకం అమలును అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. మహిళల పథకాలకు సంబంధించి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రకటించనున్నారని తెలిపారు. రోడ్లు చూడని తండాలకు రోడ్లు వేస్తూ పేదలకు అందాల్సిన విద్యా వైద్యాన్ని అందిస్తూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు. సైకో సాడిస్ట్కి ఎక్కువ, మెంటల్ కృష్ణకి తక్కువ. మహిషివా అని అర్థం కాకుండా ఉంది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో మదం ఎక్కి కన్ను మిన్ను కానకుండా అసెంబ్లీలో ఇతర పార్టీ నాయకుల్ని, మహిళలను, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టారీతిన తిట్టి 11 సీట్లకే పరిమితమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీ భాష మారలేదు. మీ భాష మార్చకపోతే ప్రజలు గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తారు జగన్. ఇది మా చివరి వార్నింగ్. మరొక్కసారి పవన్ కళ్యాణ్ కానీ మా నాయకుల్ని కానీ పల్లెత్తి మాట్లాడామంటే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతామని మరొకసారి చెప్తున్నాను. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదల్ని, వృద్ధుల్ని, ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగుల్ని వీధుల మీద నిలబెట్టి చోద్యం చూశావు. ఈ రోజున సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు అమలు అయ్యాయి. రాబోయే బడ్జెట్లో మరో 3 పథకాలు అమలు చేసే విధంగా ముందుకు పోతూ పౌర సరఫరాల శాఖలో వ్యవసాయదారుడు పట్టు తోలిన 24 గంటల లోపల వాళ్ళ ఖాతాలో డబ్బులు చేరేటట్లు ప్రయాణిస్తున్నాడు. ఎవడో పెట్టిన పార్టీని నేను వ్యవస్థాపక అధ్యక్షుడని చెప్పుకునే జగన్ 10 సంవత్సరాలు అంతర్గత మదనం పడి విలాసవంతమైన జీవితాన్ని గాలి కొదిరి శతాబ్ద కాలానికి రోల్ మోడల్గా నిలవనున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే కనీస అర్హత నీకు లేదు. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన నాయకుల గురించి కానీ నోరు పారేసుకుంటే చెప్పుతో సమాధానం చెప్తామని మరొకసారి హెచ్చరిస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.